కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతాంగానికి నష్టం చేకూర్చేలాగా ఉన్నాయని తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడతా ఉంది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము అదే రకంగా బీజేపీ నాయకులు ఈ పెంచిన మద్దతు ధరలు రైతాంగానికి చాలా ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా ఉన్నాయనే దాని గురించి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదనేది మేము చెబుతా ఉన్నాం. అదే రకంగా కార్పొరేట్ మీడియా కూడా ఈ పెంచిన మద్దతు ధరలు కూడా బాగున్నాయి అనే దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఈ ప్రకటించిన కనీస మద్దతు ధరలకు సంబంధించి చూసినట్లయితే వరి క్వింటాలకు 2,369 రూపాయలు ప్రకటించారు. అంటే C2+50% కుటుంబ సభ్యుల శ్రమ అదే రకంగా భూమికి సంబంధించిన కౌలును ఇందులో పొందుపరచట్లేదు. అందుకనే క్వింటాలకు వరికి 766 రూపాయలు క్వింటాలకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అదే రకంగా జొన్నలకు సంబంధించి చూస్తే క్వింటాలకు 3,699 రూపాయలు ప్రకటించారు. దీంతో క్వింటాలకు ఒక రైతు 1,110 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. దాంతోపాటు సజ్జలకు సంబంధించి క్వింటాలకు 2,775 రూపాయలు ప్రకటించారు. ఈ సజ్జలకు సంబంధించి క్వింటాలకు 538 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. దాంతోపాటు రాగులకు సంబంధించి 4,886 రూపాయలు ప్రకటించారు. ఈ క్వింటాలకు 1,078 రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుంది. మొక్కజొన్నకు సంబంధించి 2,400 రూపాయలు ప్రకటించారు. క్వింటాలకు 528 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. కందులకు సంబంధించి 8,000 ప్రకటించారు. దీంట్లో రైతు 2,258 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. పెసర్లకు సంబంధించి 8,768 రూపాయలు ప్రకటించారు. ఇందులో 2,446 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. మినుములకు సంబంధించి 7,800 రూపాయలు ప్రకటించారు. క్వింటాలకు 2,443 రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుంది. వేరుశెనగకు సంబంధించి 7,263 రూపాయలు ప్రకటించారు. ఇది క్వింటాలకు 1,807 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. పొద్దుతిరుగుడుకు సంబంధించి 7,721 రూపాయలు ప్రకటించారు. రైతు 1,825 రూపాయలు క్వింటాలకు నష్టపోవాల్సి వస్తుంది. సోయాబీన్కి సంబంధించి 5,328 రూపాయలు ప్రకటించారు. దీంట్లో 1,629 రూపాయలు క్వింటాలకు రైతు నష్టపోవాల్సి వస్తుంది. నువ్వులకు సంబంధించి 9,846 రూపాయలు ప్రకటించారు. రైతు 3,102 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. పత్తికి సంబంధించి 7,710 రూపాయలు ప్రకటించారు. ఇందులో క్వింటాలకు 2,365 రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుంది. అందుకనే స్వామినాథన్ కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో C2+50% కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తానని ఎన్నికలకు ముందు అంటే 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఆ ప్రకటించిన వాగ్దానాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. అమలు చేయకపోవడం వల్ల ఈరోజు దేశంలో చూసినట్లయితే ఆత్మహత్యలు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. ఆత్మహత్యల్ని నిలుపుదల చేయాలంటే ఈ కనీస మద్దతు ధరలకు సంబంధించి C2+50% స్వామినాథన్ కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో ఆ సిఫార్సులను అమలు చేయడం వల్లనే ఆత్మహత్యల్ని ఆపగలుగుతాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కనీస మద్దతు ధరలను సవరించి మళ్ళీ ప్రకటన చేయాలని తెలంగాణ రైతు సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.